మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోయిందన్నారు కేటీఆర్. మరోవైపు బీఆర్ఎస్ మున్సిపల్స్ లో వెనకబడిందన్నారు మంత్రులు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. మున్సిపల్స్ ఫలితాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేశాయి. అసెంబ్లీ ఎన్నికలపై మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కు ఆశించినంత స్థాయిలో మున్సిపాలిటీలు రాలేదన్నారు. హంగొచ్చిన చోట కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అన్న కేటీఆర్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. వాళ్ళు ఊహించింది అంతే ఊహించారు కదా, ఇంకెక్కువనే ఊహించుంటారు. వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువే వచ్చి ఉంటాయి, కానీ మేము ఇన్ని ఊహించుకున్నామని చెప్పారు. కానీ వచ్చిన సంఖ్యను చూపెట్టి ఇది మాకు ఎక్కువ వచ్చింది అని చెప్పి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఒక రెఫరెండం అన్నాడు కదా, ఈ ఎన్నిక రెఫరెండం తెలిసింది కదా, మరి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో. ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి మెయిన్ కారణం కేటీఆరే. కేటీఆర్ యొక్క అహంకారం కానీ, కేటీఆర్ యొక్క హావభావాలు కానీ, కేటీఆర్ యొక్క మాట తీరు కానీ, వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ, వాళ్ళని కలవకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో జరిగినవి. ఎవరికి ఎటువంటి పనులు చేయకపోవడం కానీ, దానివల్ల ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులో ఉండకపోవడం కానీ, ఇవన్నీ కలిసే ఓడగొట్టాయి. బీఆర్ఎస్ ప్రలోభాలను ప్రజలు తిరస్కరించారన్నారు మంత్రి సీతక్క. కేవలం టీఆర్ఎస్ వాళ్ళకు ఒక అధికారం మాత్రమే లేదు, అన్ని రకాల హంగులు, ఆర్థిక వ్యవస్థ, అన్ని ప్రలోభాలు వాళ్ళు చాలా చేశారు. ఓన్లీ వాళ్ళ చేతుల అధికారమే లేదు, కానీ అన్ని ఆర్థిక వ్యవస్థలు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ప్రజలు అవన్నీ తిరస్కరించి మరి 2 సంవత్సరాల వాళ్ళు 10 సంవత్సరాలు వెళ్ళిండ్రు. 2 సంవత్సరాల ప్రజాపాలనకు ఇది ఒక గొప్ప తీర్పుగా ప్రజలు నిలబడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ కు మరోసారి బుద్ధి చెప్పారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. బీఆర్ఎస్ డబ్బులు పంచినా కూడా అక్కడ వాళ్ళు గెలుపు అనేది వాళ్ళకి ఫలితం కాలేదు. మీరేంటి ప్రసాదం లడ్డూలు పంచి మీరు కూర్చున్నారా? మీరు ఇచ్చారు కదా. ఈ కథలన్నీ వద్దు, ఓడిపోయినారు, ప్రజల్లో మీ మీద నమ్మకం లేదు, కంగ్రాచులేట్ చేయి డీసెంట్గా, అంతేగాని ఈ డబ్బాలు ఈ సొళ్ళు మాకు అక్కర్లేదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో వచ్చే పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు.